నేను హోటల్కు పోను, నేను ఒక పబ్కు పోను, నేను ఎక్కడికి పోను. రెండోది, నేను ఇంత కుల్లం కుల్లా చెప్పినాక కూడా నేను మంద అవుతా అని వాడు ఎవడో మొన్న నేను హలో అనే కళామందిర్ కళ్యాణ్ బర్త్డేకి పోయి అన్న కూర్చున్న తర్వాత నేనేం దొంగతనంగా కూర్చోలే, రాజసంగా రాజులాగా బాలయ్యబాబు చెప్పినట్టు తొడగొట్టుకొని మరీ కూర్చున్నా. ఇట్లనే కూర్చొని నేను మధురా శ్రీధర్ రెడ్డి ప్రొడ్యూసరు ఇద్దరం కలిసి ఒక పెగ్గేసుకున్నాం. అక్కడ ఒక గ్రూప్ వచ్చి పైనుండి ఫోటోలు వీడియోలు తీసి ఇమ్మీడియట్ గా అక్కడనే పంపించారు. గ్రూప్ లో వచ్చింది. ఇమ్మీడియట్ గా నాకు తెలిసినటువంటి ఒక ఆర్టిస్ట్ వచ్చి, అదేంది స్వామి గారు మీరు ఇక్కడే ఉన్నారు, గ్రూప్ లో మీ వీడియో వచ్చింది ఏంది అంటే, నేను కూర్చున్న వీడియోని పెట్టారు. నేనన్నా తప్పేముంది తల్లి దీంట్లో, నేను పబ్లో కూర్చున్నా, భజనకు వచ్చిన. ఈ మధ్యన కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. వేణుస్వామికి జాతకాలు చెప్తున్నాడు అంటే వాడు ఎవడో మొన్న మాట్లాడుతున్నాడు. వేణుస్వామికి ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది అంటే జాతకాల ద్వారా కాదంట. నేనంట పబ్లో పోయి కూర్చుంటేనంట విడాకులు తీసుకునే వాళ్ళు పబ్లో కూర్చొని మాట్లాడుకుంటారు. అరే నీ అమ్మ చెప్పు తీసుకొని కొట్టాలరా, నిన్ననే ఎల్వి చెప్పు కొనుక్కొచ్చిన 60,000 పెట్టి ఒకటి.